రాకాలోకంకి స్వాగతం. మీ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, ఆర్టికల్ 370ని తొలగించిన తరువాత జమ్మూ కాశ్మీర్లో అభివృద్ధి, సంక్షేమము ఈ రెండు జోడు గుర్రాల్లాగా శరవేగంగా పరిగెడుతున్నాయి. జమ్మూ కాశ్మీర్ యొక్క స్వరూపాన్ని పూర్తిగా మార్చేస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లో గతంలో ఎన్నడూ ఊహించని రీతిలో జమ్మూ కాశ్మీర్లో చాలా అద్భుతమైనటువంటి మార్పులు వస్తున్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరుగుతోంది. రకరకాల టూరిజం అభివృద్ధికి దేశ విదేశాల నుంచి పెట్టుబడులు పెట్టేటటువంటి ఉద్యోగపతులు, పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారు. అదేవిధంగా పంచాయతీరాజ్ ఎన్నికలు, డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కౌన్సిల్ల ఎన్నికలు జరిగి స్థానికంగా నాయకత్వం డెవలప్ అవుతోంది. స్థానిక నాయకులు స్థానిక సమస్యల విషయంలో పనిచేసి గ్రాస్ రూట్ లెవెల్లో, అట్టడుగు లెవెల్లో స్థాయిలో అభివృద్ధి చేస్తున్నారు. వారితో పాటు ఇప్పటి వరకు రిజర్వేషన్స్ జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 మాటున అమలు కాలేదు. ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ వాళ్ళందరికీ కూడా రిజర్వేషన్స్, ముఖ్యంగా గుజ్జర్లు, పహాడీలు, బక్కర్వాల్స్, వీళ్ళు ముస్లింలు అయినప్పటికీ ఎస్టీ స్టేటస్ ఉంటుంది, వాళ్ళకి రిజర్వేషన్లు అమలు చేయటము. అదేవిధంగా జమ్మూ ప్రాంతంలో ఉన్నటువంటి వాల్మీకి కమ్యూనిటీకి చెందినటువంటి షెడ్యూల్డ్ కులాలకు చెందినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా రిజర్వేషన్ అమలు కాలేదు ఇంతకాలము. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు రిజర్వేషన్లు అమలవుతున్నాయి. దీంతోపాటు ఓటు హక్కు, చాలామంది పాకిస్తాన్ నుంచి శరణార్థులుగా వచ్చినటువంటి నాన్ జమ్మూ కాశ్మీరీ ప్రజలు ఎవరైతే ఉన్నారో 60-70 సంవత్సరాలుగా అక్కడ నివసిస్తున్న వాళ్ళకి లోకసభకి ఓటు వేసే హక్కు ఉంది, కానీ అసెంబ్లీకి ఓటు వేసే హక్కు లేదు. ఇప్పుడు వాళ్ళకి కూడా ఓటు హక్కు కల్పించడం జరిగింది. ఈ రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇటీవలే ప్రధానమంత్రి కశ్మీర్కి వందే భారత్ ఎక్స్ప్రెస్ని ప్రారంభించారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇది కట్రా నుంచి ప్రారంభమై శ్రీనగర్ దాకా వెళ్తుంది. ప్రధానమంత్రి స్వయంగా ప్రారంభించారు. ఈ రెండిటి మధ్య చినాబ్ పైన ఒక అద్భుతమైనటువంటి ఆర్కిటెక్చరల్ వండర్, ఒక నిర్మాణ పరంగా ఒక అద్భుతమైనటువంటి వంతెనను నిర్మాణం చేశారు. ప్రపంచంలోనే ఎత్తైన వంతెనది. ప్యారిస్ ఐఫిల్ టవర్ని కూడా దాటినటువంటి ఎత్తుదంది. అంత ఎత్తైనటువంటి బ్రిడ్జ్ ఉంది, బహుశా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి బ్రిడ్జ్. ఆ బ్రిడ్జి కూడా నిర్మాణం జరిగింది. ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్స్ పాకిస్తాన్లో కనిపిస్తున్నాయి. కశ్మీర్ మారుతోంది, కానీ కశ్మీర్లో ఉన్నటువంటి రాజకీయ నాయకత్వం ఏదైతే ఉందో, ఈ రాజకీయ నాయకత్వం యొక్క ధోరణిలో, దృక్పథంలో, వ్యవహారంలో, ఆచరణలో ఏమన్నా మార్పు వస్తుందా? దురదృష్టవశాత్తు రాజకీయ నాయకుల్లో ఏ రకమైనటువంటి మార్పు రావడం లేదు. సగటు కశ్మీరీలు రాజకీయ నాయకుల్ని ఫాలో అవుతారు. కాబట్టి సగటు కశ్మీరీలు కూడా వేర్పాటు భాష మాట్లాడటము, భారత వ్యతిరేకతను ప్రత్యక్షంగా కాకపోతే పరోక్షంగానైనా చూపించటము, వెళ్ళినటువంటి పర్యాటకులతో దుర్వ్యవహారం చేయటము, ఇటువంటివన్నీ కూడాను చేసేటటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే కశ్మీర్లో ఉన్నటువంటి రాజకీయ నాయకుల వ్యవహార శైలి ఇప్పటికీ మారలేదు. ఆర్టికల్ 370 తొలగిపోయి 2019 ఆగస్టు 5న తొలగిపోయింది. ఇప్పటికీ 6 సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడాను, 6-7 సంవత్సరాలు అయినప్పటికీ కూడాను రాజకీయ నాయకత్వంలో మార్పు రాలేదు. ఇటీవల ప్రధానమంత్రి ఈ వందే భారత్ను ప్రారంభిస్తున్నటువంటి సమయంలో ప్రధానమంత్రి ప్రసంగంకి ముందు ముఖ్యమంత్రి అయినటువంటి ఉమర్ అబ్దుల్లా ప్రసంగించారు. ఉమర్ అబ్దుల్లా నెహ్రూ పరిపాలనా కాలంలో కూడాను గత 70 ఏళ్లలో ఇందిరాగాంధీ సమయంలో కూడా జరగనటువంటిది మా జీవిత కాలపు కళ, తరతరాలుగా మేము అనుకుంటున్నటువంటి ఈ రైల్ లింక్ ఈరోజు శ్రీనగర్కి వచ్చింది అని చెప్పి అన్నాడు. కానీ ఆ తర్వాత ఇంకొక మాట అన్నారు. అదేంటంటే, ప్రధానమంత్రి గారు, మీరు గవర్నర్కి ప్రమోషన్ ఇచ్చారు, కానీ ముఖ్యమంత్రినైనా నాకు డిమోషన్ ఇచ్చారు. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర అసెంబ్లీ అయినా ఢిల్లీ, పాండిచ్చేరిల తరహాలో వాళ్ళకి అధికారం ఉంటుంది. పూర్తి అధికారాలు వాళ్ళ చేతిలో ఉండవు. లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలో అత్యధిక అధికారాలు ఉంటాయి. ఏ విషయంలోనైనా లెఫ్టినెంట్ జనరల్ని సంప్రదించాల్సిందే. కాబట్టి నన్ను డిమోట్ చేసి నా అధికారాలని తగ్గించి లెఫ్టినెంట్ గవర్నర్ని మీరు ప్రమోట్ చేశారు. జనరల్ అన్నాను, పొరపాటు, లెఫ్టినెంట్ గవర్నర్ని మీరు ప్రమోట్ చేస్తున్నారు. ఇది మారాలి, ఎప్పుడు మారుతుంది అని చెప్పి ఆయన ప్రధానమంత్రిని అడిగారు.
అదేవిధంగా మరొక నాయకుడు సజ్జాద్లోని ఈ కార్యక్రమంలో కాదు వేరే చోట మాట్లాడుతూ ఆ సందర్భంలో కూడాను భారతదేశంలో ఉన్న ప్రభుత్వము దుబాయ్, సౌదీ అరేబియా, బహ్రెయిన్ వంటి దేశాల్లో ఉన్న ముస్లింలను కౌగలించుకుంటుంది, కానీ భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలను పట్టించుకోవడం లేదు, పైగా వాళ్ళని వ్యతిరేకిస్తుందని వ్యాఖ్యానం చేశారు. అంటే మహబూబా ముఫ్తీ అయితే ఇప్పటికీ ఉగ్రవాదుల భాష మాట్లాడుతుంది. పాకిస్తాన్ అనుకూలమైనటువంటి, భారత వ్యతిరేకమైనటువంటి వేర్పాటువాదాన్ని ప్రోత్సహించేటటువంటి భాషను కశ్మీర్ లోయకు చెందినటువంటి అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నాయి, నాయకులు మాట్లాడుతున్నారు. వాళ్ళ స్వరంలో మార్పు రాలేదు, ఏ రకమైనటువంటి మార్పు రాలేదు. నిజానికి ఇప్పుడు ఆలోచిస్తుంటే, వ్యక్తిగత అభిప్రాయం ఇది, పహల్గాం సంఘటన జరిగిన తరువాత ఈ రాజకీయ నాయక వర్గం ఏదైతుందో వీళ్ళ నుంచి స్టేట్మెంట్స్ రాలేదు, ఎటువంటి స్టేట్మెంట్స్ రాలేదు. కానీ ఈసారి బక్రీద్ జరగడానికి శ్రీనగర్లో ఉన్నటువంటి అతిపెద్ద మసీదు ఉంటుంది, ఆ మసీదుని తాళం వేశారు. ఎందుకంటే అక్కడ నుంచి వేర్పాటువాద ప్రసంగాలు జరిగే అవకాశం ఉన్న కారణంగా ఆ పెద్ద మసీదుకి తాళాలు వేశారు. తాళాలు వేస్తే దానిని మాత్రము ఉమర్ అబ్దుల్లా వ్యతిరేకించారు. పహల్గాం విషయం వచ్చేటప్పటికి, పహల్గాంలో లా అండ్ ఆర్డర్ నా చేతుల్లో లేదు, లెఫ్టినెంట్ గవర్నర్ భారత ప్రభుత్వాన్ని అడగండి అని చెప్పిన వ్యక్తి దీని విషయానికి బక్రీద్ విషయానికి వచ్చేటప్పటికి చాలా పెద్ద ఇష్యూ చేయడానికి ప్రయత్నించారు. కాబట్టి అసలు కశ్మీరీ రాజకీయ నాయకత్వం యొక్క స్వరం మారలేదు, స్వభావం మారలేదు, వాళ్ళ యొక్క ధోరణి మారలేదు అన్నటువంటి స్పష్టమైనటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. పర్యవసానంగా రానున్న రోజుల్లో కూడాను వేర్పాటువాదము ఏదో ఒక రూపంలో కొనసాగుతుందా అన్నటువంటి అనుమానాలు పొడసూపుతున్నాయి. ఎందుకంటే లాల్ చౌక్లో త్రివర్ణ పతాకం ఎగురుతోంది, కశ్మీర్లు కూడాను జనవరి 26కి, ఆగస్టు 15కి జెండాలు ఎగరేస్తున్నారు, అక్కడక్కడ వాళ్ళు జై హింద్ నినాదాలు ఇస్తున్నారు, ఊరేగింపులు తీస్తున్నారు. ఇవన్నీ తీస్తున్నప్పటికీ రాజకీయ నాయకత్వము పూర్తిగా మారవలసిన రీతిలో మారినట్టుగా కనిపించటం లేదు. రాజకీయ నాయకత్వం ఇప్పటికీ కూడా వేర్పాటువాదాన్ని ప్రోత్సహించే రీతిలో, ఉగ్రవాదాన్ని సమర్థించే రీతిలోనే వ్యవహరిస్తోంది. కాబట్టి కశ్మీర్లో అసలు ఎన్నికలు జరిపించటం వల్ల రావలసినటువంటి లాభం వచ్చిందా? నిజానికి ఆ సమయంలో ఎన్నికలు అప్పుడే జరిపించొద్దు అసెంబ్లీకి అని చాలామంది అన్నారు. కానీ సుప్రీంకోర్టు ఇందులో జోక్యం చేసుకుని సుప్రీంకోర్టు ఒక డేట్ని నిర్ణయించమని ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చింది. పర్యవసానంగా ఎన్నికలు జరపవలసి వచ్చింది. దీంతో రాజకీయ నాయకత్వం, అది నేషనల్ కాన్ఫరెన్స్ కావచ్చు, పీడీపీ కావచ్చును, సజ్జాద్లోని చెందిన పార్టీ కావచ్చు, ఇతర ఇంజనీర్ రషీద్ కావచ్చును, వీళ్ళందరికీ ఆక్సిజన్ సరఫరా మళ్ళీ మొదలైంది, వేర్పాటువాదం మళ్ళీ పెరుగుతోంది. కాబట్టి కశ్మీర్ మారుతోంది, కానీ కశ్మీరులో ఉన్నటువంటి రాజకీయ నాయకత్వం మారలేదు, మారబోదేమో అన్నటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.